పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ వద్ద సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే వాతావరణ మార్పునే ఎల్ నినోగా వ్యవహరిస్తారు. దీని ప్రభావంతో తూర్పు నుంచి పశ్చిమ దిశగా వీచే ఋతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఆసియా వైపు కాకుండా అమెరికా తీరం వైపునకు ప్రవహిస్తుంది. దీని ఫలితంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 3 పెరుగుతుంది. ఎల్ నినో ఏర్పడిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అస్తవ్యస్తమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే భారత్ లాంటి దేశాల్లో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఎదురవుతాయి. ఎల్ నినో భారతదేశం పైన, ఆంధ్రప్రదేశ్ పైన తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ప్రభావం కొంత కనిపిస్తోంది. జూలై నెల ప్రవేశిస్తున్న వానల జాడ కనిపించడం లేదు. ఇప్పటికీ ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. మోస్తరు వర్షాలు కురిసినా సెప్టెంబర్ వరకు వర్షాభావ పరిస్థితులు, ఎండ తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈశాన్య, నైరుతి రుతుపవనాల ప్రవేశంతో పంటలు వేసే సాంప్రదాయం అలవాటు ఉన్న ఆంధ్రప్రదేశ్తో పాటు భారత్లోని పలు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల ఖరీఫ్ పంటలైన వరి, వేరుశెనగ, పత్తి వంటి వాటి సాగుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీచే ప్రమాదం ఉంది. దీనివల్ల చెరువులు, జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గి తాగునీటి ఎద్దడి ఏర్పడవచ్చు. భారతదేశంలో వర్షాధార పంటలైన వరి, చెరకు మరియు పప్పు ధాన్యాల దిగుబడి తగ్గిపోతుంది. తద్వారా ఆహార కొరత, ఆహార ఉత్పత్తుల ఉత్పత్తి తగ్గడం ద్వారా మార్కెట్లో కూరగాయలు, ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే దేశంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాలులు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్ నినోను ఆపడం ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. ముందస్తు జాగ్రత్తలే పరిష్కారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గోదావరి పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని 2027 గోదావరి పుష్కరాల నాటికి గోదావరి నదిని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని ప్రజారోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. కాలుష్యరహిత గోదావరి లక్ష్యంగా మురుగునీటి మళ్లింపు అంశాన్ని పరిశీలించేందుకు గాను నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కాతేరు, ధవళేశ్వరం సహా మురుగునీరు గోదావరి నదిలో కలుస్తున్న పలు ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నదిలోకి మురుగునీటి ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించేందుకు సాంకేతిక సాధ్యాలపై చర్చించారు. హుకుంపేటలో నిర్మాణంలో ఉన్న 50 MLD సామర్థ్యంతో కూడిన మురుగునీటి శుద్ధి కేంద్రం పనులు తుది దశకు చేరుకున్నాయని ఇంజనీరింగ్ అధికారులు ఆయనకు వివరించారు. శాశ్వత పరిష్కారాల కోసం అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై వారం రోజుల్లో సమగ్ర ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో నగరపాలక సంస్థ ఎస్ఈ రీటా, ఈఈ మదర్షా అలీ, పబ్లిక్ ఎస్ఈ రత్నాకర్ రెడ్డి, ఈఈ శేషగిరిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మాజీ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు ముద్రగడ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన కుమారుడు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబుని కలిసి ధైర్యం చెప్పారు. మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సమీక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కోరిక మేరకు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు హాస్పిటల్కు వచ్చి ముద్రగడకు ఈ వైద్య సేవలు అందించారు. ఈ రోజు నుండే దత్తాత్రేయుడు సూచనల మేరకు ముద్రగడకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముద్రగడ ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, అయితే క్యాన్సర్ వల్ల శరీరంలోని ఇతర అవయవాలకు ఎటువంటి హాని లేదని డాక్టర్లు ధృవీకరించినట్లు ముద్రగడ తనయుడు గిరిబాబు వెల్లడించారు. కోరుకొండ మండలం గాదాడ గ్రామంలోని ప్రముఖ ఆధ్యాత్మిక దివ్యధామం ఓం శివశక్తి పీఠం శంబాల నగరంలో మహా కుంభాభిషేక నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు రాజానగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు వినాయక పూజలో భక్తుల కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఓం శివశక్తి పీఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ ప్రాంగణమంతా సంప్రదాయ తోరణాలు, విద్యుత్ దీపాల అలంకరణతో కనువిందు చేస్తోంది. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాల సమర్పణ, సన్నాయి వాయిద్యాలు, మంగళధ్వనులు, భక్తుల శివనామ స్మరణలు
భక్తి కీర్తనలతో పీఠం ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ ఈ ఉదయం గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. 73 ఏళ్ల భాగ్యరాజ్ తమిళ, తెలుగు భాషల్లో 75కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కూడా ప్రతిభను ప్రదర్శించారు. చివరిగా ఆయన 35 చిన్న కథ కాదు శేఖర్ కమ్లా దర్శకత్వం వహించిన కుబేరా చిత్రంలో సాధు పాత్రలో కనిపించారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెలాయింకోయిల్ ఆయన జన్మించారు. భాగ్యరాజ్ ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తూ ఉంటారు. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా వద్ద తెలుగులో 16 ఏళ్ల వయసుగా వచ్చిన 16 వైదినిలే చిత్రానికి సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలోనూ మెరిశారు. 1979లో సువర్లాద చిత్రంగల్ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. తమిళంలో ఆయన రూపొందించిన ఎన్నో కథలు తెలుగు, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరి రాస్తా చిత్రానికి కథా స్క్రీన్ ప్లే భాగ్యరాజ్ అందించడం విశేషం. భాగ్యరాజ్ కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఆయన భాగ్య వారపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించడమే కాకుండా పలు నవలలు కూడా రచించారు. కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. భాగ్యరాజ్ మృతి పట్ల తమిళ, తెలుగు, హిందీ చిత్రరంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ ఏగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు, కుటుంబం ముద్దు అంటూ భీమవరంలో అవగాహన ర్యాలీ. సంతోషకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని వన్ టౌన్ ఎస్ఐ కృష్ణాజీ పిలుపు. సముద్రాన్ని కలుషితం చేయవద్దు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన మత్స్యకారుల వర్క్షాప్లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచన. సాయికృష్ణ లాకప్ డెత్ ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఘటనపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు నాని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. యువత మాదక ద్రవ్యాల కారణంగా బంగారం లాంటి జీవితాన్ని బుగ్గుపాలు చేసుకుంటున్నారని, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని భీమవరం వన్ టౌన్ ఎస్ఐ కృష్ణాజీ అన్నారు. ఏగల్ పోలీస్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ వద్దు, కుటుంబం ముద్దు అంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ కృష్ణాజీ మాట్లాడుతూ మంచి అలవాట్లతో మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, చెడు అలవాట్లతో పతనమైపోతున్నామన్నారు. అమ్మా నాన్నల కళ్ళను నిజం చేసేలా ప్రతి ఒక్కరూ మంచి వైపు నడవాలని యువతకు పిలుపునిచ్చారు. ట్రాఫిక్ ఎస్ఐ కోనేటిరావు, ఏగల్ సభ్యులు మురళి, జె సుధామ మాట్లాడుతూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరం భాగస్వామ్యం అవుదామని, డ్రగ్స్ సమాచారం తెలిస్తే ప్రభుత్వ టోల్ ఫ్రీ 1972 నంబర్కు సమాచారం అందించాలన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. అనంతరం భీమవరం ప్రకాశం చౌక్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య సమాజమే హై, డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం. గంజాయిలో లేదు ఎంజాయ్, ఆరోగ్య సమాజమే హై. గంజాయిలో లేదు ఎంజాయ్, ఆరోగ్య సమాజమే హై. డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం. డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం. డ్రగ్స్ వద్దు, స్కిల్స్ ముద్దు. డ్రగ్స్ వద్దు, స్కిల్స్ ముద్దు. డ్రగ్స్ వద్దు, స్కిల్స్ ముద్దు. నో డ్రగ్స్, నో టెన్షన్. Say no to drugs. Say no to drugs. డ్రగ్స్ వద్దే వద్దు, ఆరోగ్యమే వద్దు. డ్రగ్స్ వద్దే వద్దు, డ్రగ్స్ వద్దే వద్దు. మత్తుకు దూరం అవుదాం, మత్తుకి దూరం అవుదాం, మత్తుకి దూరం అవుదాం. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమే ముద్దు. డ్రగ్స్ వద్దే వద్దు, డ్రగ్స్ వద్దే వద్దు. స్కిల్స్ ముద్దు అంటూ మనం జరిపే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రభుత్వం వారు ముఖ్యంగా డ్రగ్స్ గురించి
ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇతర వ్యవహారాలు నిర్మూలన చేయాలని సదుద్దేశంతో అన్ని చోట్ల కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిపిస్తున్నారు. మనం కూడా చాలా అవేర్గా ఉండాలి. దీంట్లో పిల్లల గురించి ముఖ్యంగా తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇప్పుడు ప్రభుత్వం తరపున మేము తీసుకునే చర్యలు మేము ఎలాగ తీసుకుంటాం, మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నది మీరు వాచ్ చేసుకుంటూ మీ పిల్లల్ని మీరు రక్షించుకోవాలి. టీచర్స్ కానీ ఈ హాస్టల్లో వార్డెన్స్ కానీ ముఖ్యంగా పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారు మూమెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియని వయసు, వాళ్ళకి మనకి చెప్పినా అర్థం కాదు, చెడుకి ముందుకు వెళ్తారు. వాళ్ళ స్నేహాలు ఏంటి, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటన్నది ఎప్పుడు మనము అబ్జర్వేషన్ ఉంచుకుని, మన పిల్లలే మన భవిష్యత్తు, మన దేశానికి భవిష్యత్తు పిల్లలే కాబట్టి మనం వీళ్ళని సంరక్షించుకోవాల్సిన బాధ్యత పెద్దలుగా మన అందరి మీద ఉంది. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలని మన ఆఫీసర్ చెప్పారు, అవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. దాని గురించి కాకుండా మన అవేర్నెస్ ఏంటంటే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుని మన పిల్లలు జాగ్రత్తగా పెంచుకోవడం వల్ల మన భవిష్యత్తు కాకుండా దేశ భవిష్యత్తు కూడా అభివృద్ధి చెందుతుంది. అందరూ కూడా డ్రగ్స్, గంజాయి వగైరా ఇవన్నీ కూడా నిర్మూలనకి సహకరించండి. మీకు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియపరచండి, మాకు కోఆపరేట్ చేయండి. చాలా మన ఫ్యామిలీ మీద చాలా తీవ్రమైన ఇది చూపెడతాయండి. ఎందుకంటే చిన్న పిల్లల వయసు నుంచి స్కూల్ నుంచి కాలేజెస్ కూడా మధ్యన ఎక్కువగా ఉందండి. దాన్ని మేము తగ్గించడానికి చాలా ట్రై చేస్తున్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి చాలా వరకు కంట్రోల్ చేశామండి. ఇంకా కొంచెం మన టీచర్స్ ఏంటి, కాలేజ్ యాజమాన్యం ఏంటి, మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే దాన్ని 100% నిర్మూలిస్తామని మేము ట్రై చేస్తున్నామండి. మనం డెవలప్ అవ్వాలన్నా, కంట్రీ డెవలప్ అవ్వాలన్నా ఈ డ్రగ్స్ ని కంప్లీట్ గా నిర్మూలించాలండి. దానికోసం మేము వారోత్సవాలు కానీ ఈ యొక్క దినోత్సవాలు కానీ ఎందుకు జరుపుతారంటే సమాజం మీద అత్యంత ప్రభావం చూపెట్టేటువంటి కారణాలైనటువంటి వాటి మీద అవేర్నెస్ తీసుకురావడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యొక్క దినోత్సవాలు, వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం అనేది డిసెంబర్ 7, 1987 అంతర్జాతీయ జనరల్ అసెంబ్లీ దీన్ని జూన్ 26ని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఆచరించాలని దీన్ని సూచించారు. ఎందుకనంటే మన దేశానికి వెన్నుముక్కైనటువంటి యువత, మధ్య వయస్కులు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా మత్తు పదార్థాలకు బానిసయ్యి వారి భవిష్యత్తుని, వారి కెరీర్ ని పాడు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఎంత ప్రమాదకరమో, సేవించడం ఎంత ప్రమాదకరమో, వీటిని తరలించడము, వీటిని పంపిణీ చేయడము కూడా అదే ప్రమాదకరం. ఒకవేళ స్టూడెంట్స్ అయినట్లయితే కనుక అవి యొక్క క్రైమ్ లో చిక్కుకున్నట్లయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు అంతా కూడా, వాళ్ళ కెరీర్ కూడా సర్వనాశనం అవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క పరిస్థితులకి దూరంగా ఉంటూ ప్రతి ఒక్క యువత చైతన్యవంతమయ్యి ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండడమే కాకుండా వీటిని ఎరాడికేట్ చేయడానికి కూడా మాదక ద్రవ్యాలు అనేది చాలా హానికరం. యువత తప్పుదోవ పట్టకుండా సన్మార్గంలో అవ్వడానికి ఈ రోజు నుంచి మనం అందరం ప్రతిజ్ఞ చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉన్నాయి. ట్రాఫికింగ్ కానీ, తర్వాత మాదక ద్రవ్యాలు కానీ ఏమైనా ఉపయోగించినట్లయితే కఠినమైన చర్యలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే ప్రతి స్కూల్ కానీ, కాలేజ్ కానీ 200 మీటర్ల దూరంలో పైనే ఉండాలి, కానీ దగ్గరలో మాత్రం ఉండడం లేదు. 500 మీటర్ల దూరంలో బయట ఉండాలి, కానీ లోపు ఉంటే మళ్ళీ ఆ షాపులు కానీ, ఆ మద్య షాపులు కానీ, పాన్ షాపులు కానీ అన్ని మూసేయడం జరుగుతుంది. దీని మీద యాక్షన్ ప్లాన్ ద్వారా మనకి డిపార్ట్మెంట్లు అన్ని సమన్వయంతో కార్యాచరణ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మాదక ద్రవ్యాలకి ఎలాంటి తావు లేకుండా మద్యపానం కానీ, తర్వాత ఈ పాన్లు కానీ, గుట్కాలు కానీ, గంజాయి కానీ ఇలాంటి మద్యపానాలకి దూరంగా ఉండాలని భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది. ఈనాటి యువత డ్రగ్స్ మహమ్మారిపై ఆధారపడి ఉన్నారు. ఏ దేశం అన్నా సరే అభివృద్ధి చెందాలంటే ఆ దేశ యువత చదువు, నైపుణ్యత సాధించినప్పుడే. ఈనాటి పరిస్థితుల్లో ఆ యువత డ్రగ్స్ మహమ్మారికి అంకితమైపోయి వారి యొక్క కుటుంబాలకి విచ్ఛిన్నమయ్యి సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి యువతంతా కూడా బానిసలుగా మహమ్మారికి, గంజాయికి, డ్రగ్స్ కి ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బానిస అవడం వల్ల వారి దేశానికి కానీ, కుటుంబానికి కానీ, సమాజానికి కానీ చెందకుండా పోతున్నారు. దీనికి అంతటికీ మూల కారణం ఏంటంటే నైతిక విలువలతో కూడినటువంటి విద్య లేకపోవడమే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే వారికి ఒక సమాజంపై, వారి యొక్క జీవితంపై, వారి యొక్క కుటుంబాలపై ఒక అవగాహన కలిగేటువంటి అభ్యాసం ఉన్నప్పుడే వారిలో ఒక మార్పు వస్తుంది. దేశభక్తి లేదు, సమాజంపై అభిమానం లేదు, కుటుంబంపై గౌరవం లేదు. ఈనాటి ఉన్నటువంటి యువతకి ఒకటి డ్రగ్స్, చెడు అలవాట్లు,
ఫోన్ కి అంకితం అయిపోవడం, ఒక్కళ్ళు కూడా క్రీడా మైదానంలో ఉండట్లే. ఎక్కడ ఉంటున్నారంటే అరుగులపై ఆ సెల్ ఫోన్లు పట్టుకోవడం, లేదు అనుకుంటే ఈ యొక్క గంజాయికి సంబంధించినటువంటి వారి స్నేహాలు పట్టుకుని వారు అక్కడ ఉండటం, ఇవన్నీ కూడా చూస్తుంటే దుష్పరిణామాలకి మన యువత దగ్గర అవుతున్నారు. కాబట్టి యువతను మార్చాల్సింది ఒక ఉపాధ్యాయులే. కాబట్టి విద్యాలయాల్లో వారికి సక్రమైనటువంటి ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యను అందించి వాళ్ళు మార్పు అనేక రకాల మత్తు పదార్థాలకు అలవడి యువతే కాదు, ఒక యువతని చెప్తున్నారు, యువత కాదు, అన్ని రకాల వాళ్ళు నాలాంటి ముసలాళ్ళు కూడా దీనికి బానిసలైపోయి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ ఎంతవరకు చేస్తాయంటే మనిషిని సృష్టింపజేసేస్తాయి. మనిషిలో నరనరాలు కూడా కుంగిపోయి మనిషిలోని జీవకళ చచ్చిపోయి మరి మృత కళలు వచ్చేస్తాయి. అటువంటి డ్రగ్స్ వల్ల ప్రమాదాలు తెలుసుకుని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రస్తుతం జరుగుతున్న విషయాల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా అమలవుతున్నాయి. దాన్ని అరికట్టవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. పోలీస్ శాఖ, ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయి. భీమవరంలో మరి పోలీస్ శాఖ ఇటీవల కాలంలో అనేక గంజాయి ఇవన్నీ పట్టుకోవడం జరిగింది. ప్రతిరోజు అనునిత్యం కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి 1972 అనే నెంబర్కి ఎవరైనా తెలిస్తే చెప్పమని. సముద్రాన్ని కాలుష్యభరితంగా మార్చి ఇష్టానుసారంగా చేపల వేట చేస్తే రాబోయే రోజుల్లో మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ హెచ్చరించారు. ప్రతి మత్స్యకారుడు ఎన్ఎఫ్పి అనే పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ట్యూనా ఫిషింగ్ ను ప్రోత్సహిస్తూ డీప్ సీ వెజల్స్ అందించడంపై ఎన్సీడీసీ, ఆప్కాబ్ ఆర్థిక సహకారంతో మత్స్యకార సహకార సంఘాలకు కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో వర్క్షాప్ నిర్వహించారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు అందిస్తున్న ఆర్థిక సహాయాలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకారులు 12 నాటికల్ మైళ్లకే పరిమితం కావద్దని, అంతకు మించి డీప్ సీలోకి ఫిషింగ్ వెజల్స్ ద్వారా వేట చేయాలని సూచించారు. తద్వారా నాణ్యమైన అధిక ధర వచ్చే ట్యూనా రకపు చేపలను వేటాడి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చన్నారు. ఎందుకంటే కలెక్టర్ గారికి ఎన్నో పనులు, అందులో 54, 63 శాఖల్లో మత్స్యశాఖ కూడా ఉంది. కాకపోతే మనకు ఇక్కడ కాకినాడలో మత్స్యశాఖ చాలా ప్రధానమైనటువంటి శాఖ. ఎందుకంటే మనకు మెరైన్ ఉంది, అక్వాకల్చర్ ఉంది, ఇన్లాండ్ ఉంది, 3 ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వారు ఏదైతే కాకినాడ డిస్టిక్లో, మనది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో, కాకినాడ డిస్టిక్లో ఏది ప్రపోజల్ పంపించినా తప్పకుండా అన్ని కూడా తప్పకుండా మన ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకొని మంజూరు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు నేను కొన్ని సూచనలు ఏమి చెప్తున్నా అంటే, ముఖ్యంగా మన సముద్రం సంబంధించి 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ వాటర్స్ మన రాష్ట్రం యొక్క భూభాగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి ప్రాంతం. కాబట్టి దీన్ని పరిరక్షించుకోవాలి. దీన్ని సముద్రాన్ని ఇష్టం జనం గోకేసి డెస్ట్రక్టివ్ ఫిషింగ్ చేసి, లైట్ ఫిషింగ్ చేసి, మళ్ళా రింగులు వలలు పెట్టుకొని మనం ఇందాక మన రంగారావు గారు చెప్పినట్టు మనం నాశనం చేసుకుంటే భవిష్యత్తు మనం రాబోయే తరం వారికి చేపలు సాగు. అదేవిధంగా మన జిల్లా పట్ల ప్రత్యేక దృష్టి సాధించి ఎప్పటికెప్పుడు మనం కోరుతున్న అన్ని రిక్వైర్మెంట్ అన్ని కూడా మాకు అందజేస్తున్న కమిషనర్ ప్రత్యేకంగా పర్సనల్గా థ్యాంక్స్ చేస్తున్నాను. ఈ వర్క్షాప్ అవసరం, చాలా చాలా అవసరం. మన మత్స్యకార సోదరులు అందరూ కూడా, సోదరులు మాటలు కూడా కొంతమంది వచ్చారు. వారందరూ కూడా జస్ట్ టెరిటోరియల్ వాటర్స్ అంటే 12 నాటికల్ మైల్స్ వరకే వెళ్ళి అందరూ కూడా ఈ చిన్న బోట్లోనే వాళ్ళు వెళ్ళడం, వేటకు వెళ్ళడం, అక్కడ ఒకే ప్రాంతంలోనే దాదాపు 5,000 మంది మనము చేపలు పట్టుకుంటున్నాం. ఆ 12 నాటికల్ మైల్ దాటితే ఎంతో సంపద ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేసిన అంచనా పరంగా చూస్తే ట్యూనా ఫిష్ మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఒక చేప వెరైటీ. అది దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల టన్ను మనం పట్టుకోవడానికి అవకాశం ఉంది. మనం ప్రస్తుతం ఎంత పట్టుకుంటున్నామంటే కేవలం 30,000 టన్నులే మనము ట్యూనా ఫిష్ మనము ప్రస్తుతం హార్వెస్ట్ చేస్తాం. సో మనకి దాదాపు 7 నుంచి
ఎనిమిదేసు ఎక్కువ సంపద పొందే అవకాశం ఉంది. ఎప్పుడు మనం ఈ 12 నాటికల్ మైల్ దాటి డీప్ సీ ఫిషింగ్ వెళ్ళేటప్పుడు ఆ అవకాశం మనకి లభిస్తుంది. విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, దానికి సీఎం చంద్రబాబు కులం ఆపాదించడం అత్యంత హేయమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. లాకప్ డెత్ వెనుక ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని, వాస్తవాలని బయటకు రావాలంటే ఆ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లాకప్లో ఒక యువకుడిని చంపేసి చివరకు శవం కూడా దొరకకుండా పోలీసులు కాల్చి బూడిద చేయడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదని అన్నారు. వైఫల్యాలు ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్న ప్రభుత్వ పెద్దలు తమపై పిచ్చి విమర్శలు, ఆరోపణలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అమర్నాథ్ ఆక్షేపించారు. వాటిని గాడిలో పెట్టాల్సినటువంటి వారు నిన్న ఒక ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించినటువంటి సాయికృష్ణ ఇష్యూలో వారు మాట్లాడుతూ కులాన్ని ఆపాదించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చంపినవాడు, చనిపోయినటువంటి వాడు ఇద్దరు కాపు కులస్థలే అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి నోట రావడం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఉండడు. అసలు జరిగినటువంటి ఇష్యూ చూసిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో చట్టం అనేటువంటిది ఉందా, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందా, అసలు వ్యవస్థల పట్ల గౌరవం ఉందా, అసలు ప్రజల తాలూకా ప్రాణాలకి విలువ ఉందా, రాష్ట్రంలో ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే, ఆపద వస్తే ఆదుకోవాల్సినటువంటి పోలీస్ వ్యవస్థే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోతే, రాష్ట్రంలో ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వస్తామా లేదా అనేటువంటి భయాన్ని ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సృష్టిస్తే రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పైపెచ్చు దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చివరికి ఇష్యూని ఒక సామాజిక వర్గ ఇష్యూగా డైవర్ట్ చేసి దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం వారి మాటల్లో కనబడతా ఉంది. ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి చంపి చివరికి బూడిద చేసి వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని, వ్యవస్థల మీద ఉండాల్సినటువంటి భయాన్ని పూర్తిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కోల్పోయింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పైపెచ్చు ఆ వ్యక్తికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే 3-4 కేసులు ఉన్నాయి అనేటువంటి ఒక వాదనని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వ్యవస్థల తాలూకా పనే తప్పు చేసినటువంటి వారిని ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా శిక్షించేటువంటి కార్యక్రమం వ్యవస్థలు చేసేటువంటి పని. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అదుపులో తీసుకునేటువంటి పని పోలీస్ శాఖ చేస్తుంది. తప్పు చేసినటువంటి దాన్ని రుజువైతే దానికి శిక్ష వేసేటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ చేస్తుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఆ వ్యవస్థల తాలూకా పని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈరోజు జరిగినటువంటి సంఘటన బహుశా దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా జరుగుండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. దాదాపు 4 దశాబ్దాల క్రితం కేరళ రాష్ట్రంలో సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కరుణాకరన్ గారు వారి హాయంలో ఒక వ్యక్తి ఈ రకంగానే కస్టడీ నుంచి మిస్ అయిపోతే చివరికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కరుణాకరన్ గారు గద్దె దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం కనిపించకపోతే, కానీ ఈరోజు కనిపించినటువంటి ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని వచ్చి చంపి బూడిద చేసినా సరే ముఖ్యమంత్రి దానికి కులం రంగుని ఆపాదించి తద్వారా రాజకీయం చేయాలి, తనతో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని ఆ రంగంలోకి దించి సబ్జెక్ట్ అంతటినీ కూడా డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, మీరు కూడా పత్రికా మిత్రులు చాలామంది ఉన్నారు, మీడియా సోదరులు చాలామంది ఉన్నారు, చాలా కేసెస్ చూస్తుంటాం రోజు. ఎక్కడన్నా ఒక చిన్న కేసు జరిగితేనో, ఎక్కడ గంజాయి దొరికితేనో, లేదా ఎక్కడన్నా అటెంప్ట్ టు మర్డర్ జరిగితేనో, ఇంకొకటి జరిగితేనో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కమిషనరో, ఎస్పీఓ, డిఐజీఓ రంగంలో దిగి తప్పు చేసినటువంటి వారిని వెనకాతలు నించోబెట్టుకొని పత్రికా సమావేశాలు నిర్వహించారు. వైసీపీ కాపు నాయకుల సమావేశానికి స్పష్టమైన అజెండా లేదని, కాపులకు నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారానే మేలు జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.
కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపుల అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళిక, డిమాండ్లపై ఎలాంటి చర్చ జరపలేదని మండిపడ్డారు. కాపుల అభివృద్ధి పేరుతో వైసీపీ రాజకీయాలు చేయడం మాని వారి భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు. ఇటీవల గాలి రాష్ట్రంలో కాపుల మీద మళ్ళింది. జనరల్ ఎలక్షన్స్ ముందు అన్ని పార్టీలు కూడా కాపుల్ని బీసీలో చేర్చుకోవడం అన్నది జరగదు. ఒక ఎన్నికల బహిరంగ సభలో చెప్పినటువంటి వ్యక్తి బీసీల్లో చేర్చుకోవడానికి జరగదన్నటువంటి వ్యక్తి బీసీలకి చేసినటువంటి కాపులకు చేసినటువంటి చేయూత ఏంటి? గత 5 సంవత్సరాల్లో వారు అని కానీ చూసుకున్నట్టయితే జీరో అని చెప్పక తప్పదు. వారు చెప్తున్నారు, నిన్న మామూలుగా ఇక్కడ కాపు సామాజిక వర్గ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా వారిని కూడా నేను బాధ్యత గల కాపు నాయకుడిగా అడగాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏం చెప్తున్నారు? రమారమి 40,000 కోట్ల రూపాయలు కాపులకి గత 5 సంవత్సరాల్లోనే చేయూతనిచ్చాం, సహకరించామని చెప్తున్నాం. వివిధ పథకాల ద్వారా, పథకాలను వివరించలేదు కానీ నేనేమంటానంటే, నువ్వు ఏ పథకాలను అయితే ఆనాడు మీరే కాదు ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పరిపాలన వచ్చిన తర్వాత మొదలైనటువంటి సంక్షేమం ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది, ఎక్కువ తక్కువ. అందులో భాగంగానే నువ్వు ఇచ్చినటువంటి పెన్షన్లో కాపులు ఉంటారు. ఎందుకుంటారు? 120% కాపులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. దాని లెక్కలు చెప్తున్నావు. నువ్వు ఇచ్చినటువంటి విద్యా సహకారం ఏదన్నా ఉంటే చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇచ్చుంటే అందులోనే ಹೆಚ್ಚು శాతం వాళ్ళే ఉంటారు. అది చెప్తున్నాం. నువ్వు చేసింది ప్రత్యేకంగా కాపులకి ఏమీ లేదు అనడానికి కాకపోగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కాపులకు అంతో ఎంతో న్యాయం చేయాలి తాత్కాలికంగా అన్నా అని చెప్పి 5% కేటాయించాడు. అప్పుడు నువ్వేం చేసావయ్యా? అధికారంలోకి వచ్చి దాన్ని నిలుపుదల చేసావు. కాపులకు నువ్వేమన్నా మేలు చేసావంటే ఈబీసీ ద్వారా వచ్చేటటువంటి ఆర్థిక సహకారం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు కానీ ఏమన్నా ఉన్నాయి అంటే వాటిని అందకుండా నిలుపుదల చేసి మహోపకారం చేసావు. నువ్వు కాపులకు చేశానంటావు పెట్టి జనరల్గా 40,000 కోట్లు ఎందులోంచి లెక్కలు తీసి చెప్తున్నామో నాకైతే వివరణ లేదు. కానీ ఇవన్నీ జనరల్గా పొందాయి. ఆనాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు దాకా కూడా ఇస్తున్నటువంటి, ఇంకా ఇవాళ గర్వంగా చెప్పగలుగుతాం. నువ్వు ఆనాడు ఉందంటే అమ్మఒడి అని చెప్పేసి అందరికీ ఇస్తానని ఒకరికే ఇచ్చావు. ఆ ఒక్కళ్ళలో కాపులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అదే కాపులు లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు ద్వారా ముగ్గురుంటే ముగ్గురికి వచ్చాయి, నలుగురుంటే నలుగురికి వచ్చాయి, ఇద్దరుంటే ఇద్దరికి వచ్చాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన నివాసంలో పార్టీ కార్యాలయాల్లో అభిమానులు నాయకులు భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం ఆంధ్ర గోవా బీచ్ వద్ద కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. విజయోత్సవ విందు పేరుతో నిర్వహించిన వేడుకలకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం పొట్టున పరవీధుల్లో వైభవంగా సాగింది. ఆలయంలో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు నాని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలీస్ ఏగల్ సెల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు, కుటుంబం ముద్దు అంటూ భీమవరంలో అవగాహన ర్యాలీ. సంతోషకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని వన్ టౌన్ ఎస్ఐ కృష్ణాజీ పిలుపు. సముద్రాన్ని కలుషితం చేయవద్దు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన మత్స్యకారుల వర్క్షాప్లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచన. సాయికృష్ణ లాకప్ డెత్ ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు నాని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.